అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఘోర రైలు ప్రమాదం, రైళ్లన్నీ రద్దు, 300 మంది కన్నుమూత. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒడిశాలోని బాలాసోర్ వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో 300కు పైగా ప్రయాణికులు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. అటువంటి ఘటనలకు తిరిగి జరగకూడదనే ఉద్దేశంతో భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా సిగ్నలింగ్ వ్యవస్థను ఆధునీకరిస్తోంది. అందులో భాగంగా అన్ని డివిజన్లలోనూ పనులు జరుగుతున్నాయి. ఈ పనులకు ఆటంకాలు ఏర్పడతాయనే ఉద్దేశంతో కొన్ని రైళ్లను రద్దు చేయడం, మరికొన్నిటిని దారి మళ్లించి తిప్పడం లాంటివి చేస్తున్నారు. తాజాగా ఈ నెల 29వ తేదీ నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు అన్ని రైళ్లు రద్దు చేశారు. ఈ నెల 29 తిరుపతి టు విశాఖపట్నం డబుల్ డెక్కర్, అలాగే ఈ నెల 30న విశాఖపట్నం టు తిరుపతి డబుల్ డెక్కర్ రద్దు చేశారు. 29, 30, 1 తేదీల్లో విశాఖపట్నం టు గుంటూరు, విశాఖపట్నం టు ఉదయ్ ఎక్స్ప్రెస్ను, విజయవాడ టు విశాఖపట్నం, అలాగే విజయవాడ రత్నాచల సూపర్ ఫాస్ట్ను కూడా రద్దు చేసినట్టు తెలుస్తుంది. అలాగే మరికొన్ని రైళ్లను రద్దు చేశారు. కొన్ని దారి మళ్లించిన రైళ్లు అయితే వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్నం, దువ్వాడ, విజయవాడ, వరంగల్, అలాగే బల్లార్ష్కు బదులుగా విజయనగరం, రాయగడ, టిట్లాగఢ్, రాయ్పూర్, నాగపూర్ మీదుగా 8 రైళ్లను దారి మళ్లించి తిప్పుతున్నారు. మరికొన్ని రైళ్లను వరంగల్, సికింద్రాబాద్కు బదులుగా గుంటూరు టు పగిడిపల్లి మీదుగా 8 రైళ్లను దారి మళ్లించారు. వీటి వివరాలు రైల్వే వెబ్సైట్లో ఉన్నాయి. పూర్తిగా సరిచూసుకొని అందుకు తగిన విధంగా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని అధికారులు కోరారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.